మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు గడ్డు కాలమా? మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ జతకట్టే అవకాశాలపై ఊహాగానాలు. పట్టణ రాజకీయాల్లో కొత్త లెక్క. బీజేపీ బీఆర్ఎస్ కలయికపై చర్చ. వికారాబాద్ ఎన్నికల సమయంలో అనూహ్య మలుపు. బీజేపీ బీఆర్ఎస్ రహస్య వ్యూహాలు నిజమేనా? బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తారన్న ప్రచారం. మున్సిపల్ బరిలో బీజేపీ బీఆర్ఎస్ స్నేహం నిజమేనా? వికారాబాద్ మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టిన మాజీ మంత్రి మహేశ్వర ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్. వికారాబాద్ మున్సిపల్లో కాంగ్రెస్ నాయకులు మాజీ సబితా ఇంద్రారెడ్డి వర్గమేనా? వికారాబాద్ జిల్లా కేంద్రంలో వేడెక్కిన రాజకీయ వాతావరణం. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్, ఎందుకంటే వికారాబాద్లో ఈసారి బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేయబోతున్నాయి అట. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తాయని ఒక వార్త బలంగా వినపడుతుంది అన్ని చోట్ల. సో ఈ ప్రాంతం నుంచే మొదలైద్దేమో మరి అది. వికారాబాద్ జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో అంతర్గత విభేదాల వల్ల కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డట్టు కనపడుతుంది. కలిసికట్టుగా మున్సిపల్ ఎన్నికల్లో ముందుకు పోవాలని కాంగ్రెస్ వ్యూహాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నాయకుల విభేదాలతో కాంగ్రెస్ పార్టీ పట్టుతప్పిందంట. మున్సిపల్ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా పార్టీ నాయకులు ముందుకు కదులుతున్నప్పటికీ ప్రజల నుంచి గట్టి సవాలు ఎదురే అవకాశం ఉంది. ఫ్లెక్సీల గొడవ, మాటల యుద్ధం, కాంగ్రెస్ పార్టీలో కొమ్ములాటలు ఇవి కాంగ్రెస్ పార్టీకి బాగా ఇబ్బంది అవుతాయంట. అంతేకాకుండా వికారాబాద్ జిల్లా కేంద్ర రాజకీయాల్లో మరో కీలక మలుపు రాబోతుంది. ముఖ్యంగా అధికారంలో వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు గడ్డు కాలంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పైన పూర్తిస్థాయి వ్యతిరేకత ఉంది, చాలా చోట్ల 100% వ్యతిరేకత ఉంది. కాకపోతే సరైన ధీటైన ప్రతిపక్షం కనపడతలేదు. ఒకవేళ ఇక్కడ కనుక బీజేపీ బీఆర్ఎస్ కలిసి గట్టిగా పనిచేస్తే కాంగ్రెస్ని ఓడిస్తాం, కాంగ్రెస్కి పెద్ద చుక్కలు చూపించడం పెద్ద విషయం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ చాలా తప్పులు చేస్తుంది. కాకపోతే ప్రతిపక్ష నాయకుడిగా కేటీఆర్ ఫెయిల్ అవుతూ ఉన్నాడు. కేసీఆర్ లాంటి మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తో, హరీష్ రావు లాంటి వ్యక్తితో ఇంకెవరన్నా ఉండుంటే కనుక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక ఆట ఆడుకునేవాళ్ళు ఈ పార్టీకి. కానీ అపోజిషన్ ఫెయిల్ అవుతూ ఉంది, పూర్తిగా 100% అపోజిషన్ ఫెయిల్యూర్ కనపడతా ఉంది. మనలాంటి వాళ్ళు మీడియా వాళ్ళు అడుగుతున్నారు తప్ప ప్రతిపక్షంగా చేయాల్సిన విమర్శలు చేయట్లేదు. అది కొంత కాంగ్రెస్ పార్టీకి ఫెచ్చింగ్ అవుతుంది అంతే. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ పట్టణ రాజకీయాల్లో అదే స్థాయి ప్రభావాన్ని చూపలేకపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మున్సిపల్ పరిధిలో స్థానిక నాయకత్వం బలహీనంగా ఉండటం, క్యాడర్ యాక్టివ్గా లేకపోవడం పార్టీకి పెద్ద ఇబ్బందిగా మారే అవకాశం కనపడుతుంది. అధికారంలో ఉన్నప్పటికీ అభివృద్ధి పనులు వేగంగా సాగకపోవటం, వికారాబాద్ పట్టణంలో డ్రైనేజీ రోడ్ల సమస్య, ఇతర సమస్యలు పరిష్కరించడం అధికార పార్టీ ఏమాత్రం మొగ్గు చూపట్లేదు. అన్ని చోట్ల ఇదే పరిస్థితి కనపడుతుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఫలితాలు స్పష్టంగా కనిపించకపోవడంపై కాంగ్రెస్ అసంతృప్తి పెంచుతుంది. ఇక వికారాబాద్ జిల్లా పట్టణాల్లో పట్టుదలతో మరోవైపు బీజేపీ వాళ్ళ పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తుందంట. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ చూపుతున్న చురుకుదనం మున్సిపల్ ఎన్నికల్లో కీలకంగా మారబోతుంది. పట్టణ మధ్యతరగతి యువతలో బీజేపీకి ఉన్న ఆదరణ కనపడుతుంది. జిల్లా నాయకత్వం లేకపోయినప్పటికీ బీజేపీ నాయకులు పట్టుదలతో ముందుకు సాగే అవకాశాలు కనపడుతున్నాయి. బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు పోతే కాంగ్రెస్కు ఆందోళన కలిగించే అంశం అని చర్చ నడుస్తుంది. ఎందుకంటే బీజేపీ సహజంగా కూడా అర్బన్ ఓటింగ్ బలంగా ఉంటుంది. వికారాబాద్ లాంటి ప్రాంతాల్లో కొంచెం అర్బన్ ఓటింగ్ బలంగా ఉంటుంది కాబట్టి బీజేపీ ప్లస్ అవుతాయి ఇవన్నీ కూడా. వికారాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పునరాగమనం వ్యూహం అధికారాన్ని కోల్పోయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా రాజకీయంగా బలహీనపడలేదని చెప్పాలి. మున్సిపల్ స్థాయిలో బీఆర్ఎస్కి ఇంకా బలమైన నెట్వర్క్ ఉంది. గతంలో మున్సిపాలిటీలో కొనసాగిన అనుభవం, స్థానిక నాయకుల పట్టు బీఆర్ఎస్కి ప్రధాన ఆయుధాలుగా మారబోతున్నాయంట. ఇక్కడ ఇది హైలైట్ పాయింట్ అండి. మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ జతగట్టే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అవి ఎంతవరకు ఉన్నాయనే దానిపైన మాత్రం గెలుపు అవకాశాలు కనపడుతున్నాయి. ఒకవేళ కనుక నిజంగానే బీఆర్ఎస్ బీజేపీ కనుక కలిసి పనిచేస్తే, ఒక కూటమిగా ఏర్పడితే కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే చుక్కలు కనపడితే కాంగ్రెస్ తల కింద తపస్సు చేయాల్సి ఉంటుంది. 100% జరుగుద్ది అది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కేడర్ కూడా కొంత నిరాశలో ఉన్నారు. పరిపాలన పైన కావచ్చు, వాళ్ళకి ఎటువంటి పదవులు ఇలాంటి విషయాల్లో వాళ్ళు చాలా డీలా పడిపోయి ఉన్నారు. పూర్తి స్థాయిలో అవినీతి జరుగుతుందని వాళ్ళంతా కూడా మదనపడుతూ ఉన్నారు. ఈ టైంలో కనుక బీజేపీ బీఆర్ఎస్ లాంటి బలమైన శక్తులు కలిస్తే మాత్రం కాంగ్రెస్ని ఎదుర్కోవటం పెద్ద విషయం కాదు. వీళ్ళు బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నప్పటికీ మున్సిపల్ ఎన్నికల వంటి స్థానిక స్థాయిలో వ్యూహాత్మకంగా అవగాహన వచ్చే అవకాశాలను కొట్టిపారేయమని చెప్తున్నారంట. కాంగ్రెస్ని దెబ్బతీయాలన్న ఉమ్మడి లక్ష్యంతో మరి దీనికి బీజేపీ హైకమాండ్ ఒప్పుకుంటుందో తెలియాలి.
బీజేపీ బీఆర్ఎస్ వేరువేరుగా పోటీ చేసినా లేదా కొన్ని చోట్ల కలిసి ముందుకు వచ్చినా త్రికోణ పోటీ కాంగ్రెస్కు మరింత నష్టం కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఓటు చీలిక, అసంతృప్తి, అదే వ్యతిరేక ఓటు ఇవన్నీ గట్టిగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. అంతర్గత విభేదాలు కాంగ్రెస్కు పెద్ద శాపంగా మారుతున్నాయంట. టికెట్ల పంపిణీ నుంచి స్థానిక నాయకుల మధ్య ఆధిపత్య పోరు వరకు సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇవన్నీ కలిసి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే రాబోయే మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలను దిశానిర్దేశం చేయబోతున్నాయి 100%. ఎందుకంటే ఇది ఇక్కడ మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలు వేరు. సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తులపైన జరగవు, కానీ ఇవి పార్టీ గుర్తులపైన జరుగుతాయి. పార్టీ బీఫామ్ పైన పోటీ చేసే అభ్యర్థులు ఉంటారు వీళ్ళంతా కూడా. సో ఇక్కడ మనకి ప్రభుత్వం చెప్పిన బీసీ రిజర్వేషన్ల అంశం కావచ్చు, ప్రభుత్వం చెప్పిన సంక్షేమ పథకాలు కావచ్చు, వీటన్నిటి అమలు ఎంతవరకు జరిగిందనేది ఇక్కడ క్లియర్గా మనకి రిజల్ట్ కనపడుతుంది. ఈ రిజల్ట్ బట్టే కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పరిపాలనకు మనం దీన్ని ఒక రెఫరెండంగా భావించవచ్చు. మరి ఇది ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ దాటిద్దని చూడాలి. చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓట్ బ్యాంక్ లేనప్పటికీ 170,000 ఓట్ల పైగా బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిచాడు. అంటే ఇది వేరు. మళ్ళీ మనకేమైంది అంటే అసెంబ్లీలు వేరు, పార్లమెంట్లు వేరు, మున్సిపాల్స్ వేరు. పార్లమెంట్లో ఏముంది, అందరూ గంపగుత్తుగా మోడీ మోహన్ చూసి ఓటేస్తారండి. చాలా చోట్ల కనీసం ఎంపీ క్యాండిడేట్ ఎవరో కూడా తెలియదు. మోడీ రావాలి, ఆ ఒక్క దీంతోనే మోడీకి గుద్దుకుంటూ వెళ్ళిపోతారు తప్ప అదేదో బీజేపీని చూసి ఆయన చూసినవి కాదు ఇవన్నీ కూడా. కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డికి పోటీగా గడ్డ రంజిత్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఓడిపోయారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన గడ్డ రంజిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంటుందని ఆశాభావంతో కాంగ్రెస్ పార్టీలోకి చేరి కాంగ్రెస్ పార్టీ నుంచి చేవెళ్ల ఎంపీ బరిలో ఉండి ఓటమి పాలయ్యారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి పొత్తు లేనప్పటికీ ప్రజలు మాత్రం బీఆర్ఎస్ బీజేపీ జతకట్టి బీజేపీ అభ్యర్థిని భారీ మెజారిటీ గెలిపించారు. ఎంపీ ఎన్నికలు జరిగినట్టే మున్సిపల్లో కూడా జరుగుతుందని చర్చ జోరుగా సాగుతుంది. పార్టీ నాయకులు జట్టు కట్టకపోయినా ప్రజలు మాత్రం ఏకదాటిగా జత కట్టుకొని కాంగ్రెస్ పార్టీ గట్టి దెబ్బ కొట్టాలని సూచిస్తున్నారంట. మరి ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్కి గట్టి దెబ్బ పడుతున్న డౌట్ లేదు. మరి హైకమాండ్లో ఒప్పుకుంటారో చూడాలి దీని గురించి అంతా.